రిషి నేనెవరొస్తున్నారో చూస్తాను. హే రిషి, పెద్దమ్మ వస్తుంది. లోపల పెట్టు. రిషి నువ్వు దాక్కున్న ట్యాక్ చేయి, నేను నిన్ను పట్టుకున్న ట్యాక్ చేస్తాను. ఓకే వెళ్ళు. రిషి ఎక్కడున్నావు? రిషి హే, దొరికావు. పట్టుకున్నా. రిషి అవుట్ అయిపోయావు. మీరు నా రూమ్ లో ఏం చేస్తున్నారా? కనిపించట్లేదా? ఆడుకుంటున్నాం. డాడీ మీతో మాట్లాడతారంట. లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. నాన్న. శశి, రిషి, ఎలా ఉన్నావు నాన్న? నేను బానే ఉన్నానమ్మా. మీరెలా ఉన్నారు? మేం బానే ఉన్నాం నాన్న. అవును, మీరెలా వచ్చారా? మాకి ఇంటి అడ్రస్ తెలుసు కదా నాన్న, అందుకే వచ్చేసాం. అలా కాదు రిషి, మిమ్మల్ని ఇంటికి ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతున్నాను. నిన్ను చూడాలనిపించింది నాన్న, అందుకే అమ్మను తీసుకెళ్ళమని అడిగితే ఇప్పుడు కాదు తర్వాత తీసుకెళ్తానని చెప్పింది. అవును నాన్న, తాతయ్యను కూడా అడిగాం, కానీ తాతయ్య దానికి ఏమన్నారో తెలుసా? నానమ్మ లేనింటికి నేను రాను అన్నారు. అవును నాన్న, అందుకే మిమ్మల్ని చూడాలనిపించి మేమే వచ్చేసాం. సరే, నేను వచ్చేస్తానులే. వద్దు నాన్న, మీరు ఆఫీస్లో ఉన్నారంట కదా, పెద్దమ్మ చెప్పింది. ఆఫీస్లో పనంతా చూసుకొని ఆ తర్వాత రండి, తొందరేం లేదసలా. యష్ని ఆఫీస్ నుంచి బయటికి తీసుకురావాలని నేను ప్లాన్ చేస్తే ఈ పిల్ల పిశాచులు వద్దంటున్నారేంటి? నాన్న, మీరు వచ్చేంత వరకు మేమిక్కడే ఉంటాం. ఇంట్లో పెద్దమ్ముంది కదా, మమ్మల్ని చూసుకుంటుందిలే. మీరేం కంగారు పడకండి. సరేరా, పిల్లలు జాగ్రత్త. అలాగే మరిది గారు, నేను చూసుకుంటానులేండి. రిషి, శశి, చెప్పండి నాన్న. నేను ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ కొన్ని చూస్తున్నాను. ఈ వర్క్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తాను, సరేనా? ఓకే నాన్న, బాయ్. బాయ్ పిల్లలు. యష్ ప్రాజెక్ట్ ఫైల్స్ చూస్తున్నాడు అంటే ప్రాబ్లం స్టార్ట్ అయినట్టే. రిషి, అమ్మ చెప్పింది గుర్తుంది కదా, పెద్దమ్మకి ఎలాంటి డౌట్ రాకూడదు. డౌట్ వచ్చిందంటే అమ్మ ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది అసలు. ఈ రూమ్ అయిపోయింది కదా, ఇంకో రూమ్ లో చూద్దాం, సరేనా? సరే, పద. ఈ పిల్లలేమో యష్ని రానివ్వకుండా చేశారు. అక్కడ ఆఫీస్లో యష్ ఫైల్స్ అన్ని చూసేస్తున్నాడు. ఈ తేజ ఆఫీస్కి వెళ్ళాడో లేదో. శశి, నువ్వు అక్కడ వెతుకు, నేను ఇక్కడ వెతుకుతాను. సార్, వెళ్ళే మన ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన మన స్టాఫ్ వీటి కొటేషన్ ఎలా ఇచ్చారు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మిమ్మల్ని అడుగుతుంది, సమాధానం చెప్పండి.
శశి ఉమ్, ఇక్కడ కూడా ఫోన్ లేదు. ఏం చేద్దాం? ఇక మనం వెతకాల్సింది నానమ్మ రూమ్ ఒక్కటే. పద వెళ్ళి చూద్దాం. పెద్దమ్మకి తెలియకుండా చూద్దాం. సరే పద. లోపల ఏం జరుగుతుందో ఏంటో, పిల్లలకి ఫోన్ దొరికిందో లేదో. శశి, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆ ఫోన్ వెతికి పట్టుకోవాలి, సరేనా? నువ్వు ఇక్కడ వెతుకు, నేను అటు వెతుకుతాను, సరేనా? ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎవరు మాట్లాడరేంటి? మీరేనా ఈ వర్క్ అంతా చేసింది? అసలు మీరు వర్క్ మనసు పెట్టే చేస్తున్నారా, లేక ఏదో చేసాంలే అన్నట్టు చేస్తున్నారా? రే యష్, నువ్వేంట్రా ఆఫీస్కి వచ్చావేంటి? ప్రతి వాళ్ళు ఇదే మాట, ఆఫీస్కి ఎందుకు వచ్చావని. ఏంటన్నయ్య అందరూ నన్ను ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. నేను ఆఫీస్కి రావడం ఎవరికైనా ప్రాబ్లమా చెప్పండి. నువ్వు నీ ఆఫీస్కి రావడం ఎవరికి ప్రాబ్లం ఉంటుందిరా? నేను అనేది అది కాదు. ముందుగా చెప్తే ఇద్దరం కలిసి ఆఫీస్కి వచ్చేవాళ్ళం కదా. నమస్తే సార్, అర్జెంటుగా ఆఫీస్కి రమ్మన్నారంట. ఇతనే సార్, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్. మెటీరియల్ కాస్ట్ ఎందుకు అంత ఉంది? అసలు ప్రాజెక్ట్లో మీరు ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు? మన ప్రాజెక్ట్కి ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అసలు ఎలా యూజ్ అవుతాయి? సార్ అదేంటంటే మాట్లాడొద్దు, ముందు ప్లాట్స్ ప్లాన్ ఇవ్వండి, నేను చెక్ చేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి తీసుకురా. ఓకే. నమస్తే మేడం. చెప్పు. ఇక్కడ యష్ సార్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ చూసేశారు. స్టాఫ్ మీద ఫుల్ సీరియస్ అవుతున్నారు.